రాశుల వారికి సువర్ణ రాజయోగం 25 ఏళ్ళు. వీరికి తిరుగులేని రాజభోగం మరియు ఐశ్వర్యం లభించబోతుందని జ్యోతిష శాస్త్ర పండితులు చెప్తున్నారు. ఎందుకు ఇంత అదృష్టం పట్టబోతుంది, అవి ఏమేవి రాశులు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు వీడియోను పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గాను ఉంటుంది. కొన్ని గ్రహాల కలయిక అద్భుత యోగాలను ఏర్పరుస్తుందని జ్యోతిష శాస్త్ర పండితులు చెప్తున్నారు. ఈ నెల 18వ తేదీన కన్యా రాశిలో రవి, శుక్ర, కేతువుల కలయికతో త్రిగాహ యోగం ఏర్పడుతుంది. ఈ త్రిగాహ యోగాన్ని సువర్ణ రాజయోగంగా చెప్తారు. అయితే ఈ సువర్ణ రాజయోగం 25 సంవత్సరాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. వారు ఊహించని రాజభోగాలకు కారణమవుతుందని జ్యోతిష శాస్త్ర పండితులు చెప్తున్నారు. ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. సువర్ణ రాజయోగం కారణంగా మేషరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు వారి చేతికి అందుతుంది. ఈ సమయంలో పూర్వీకుల నుంచి ఊహించని ధనలాభం కలుగుతుంది. ఇల్లు, కార్లు, భూములు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. వీరికి ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది. తదుపరి రాశి వృషభ రాశి. సువర్ణ రాజయోగం కారణంగా వృషభ రాశి వారికి కూడా లబ్ధి చేకూరుతుంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో అప్పుల బాధల నుండి బయటపడతారు. మీరు ఇప్పుడు పట్టిందల్లా బంగారం అవుతుంది. పెళ్లి కాని స్త్రీ పురుషులకు వివాహయోగం కలుగుతుంది. చేసిన అప్పులన్నీ తీరి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. తదుపరి రాశి మిథున రాశి. సువర్ణ రాజయోగం కారణంగా మిథున రాశి వారికి వివాహయోగం ఉంది. పెళ్లి కాని వారికి ఈ సమయంలో పెళ్లి సంబంధాలు సెట్ అవుతాయి. మంచి పెళ్లి సంబంధాలు అనేవి మీ ఇంటి ముందుకు వస్తాయి. ఉద్యోగం లేని వారు కూడా ఉద్యోగాల్లో సెటిల్ అవుతారు. గృహ నిర్మాణాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి సువర్ణ రాజయోగం రాజభోగాలను ఇస్తుంది. సింహరాశి వారు అంచెలంచెలుగా మీరు కోరుకున్న స్థానాలకు ఎదిగే అవకాశం ఉంటుంది. ఏ పని చేసినా అందులో సింహరాశి వారు విజయం సాధిస్తారు. ఇప్పుడు చేసే వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి జాతకులకు ఈ సమయం కలిసి వస్తుంది. గత కొంతకాలంగా ధనుస్సు రాశి జాతకులు అనుభవించే కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పురోగతి సాధ్యమవుతుంది. శత్రువులపై మీరు పైచేయి సాధిస్తారు. జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని అవలీలగా ధనుస్సు రాశి వారు అధిగమిస్తారు. అంతేకాదు, అన్ని పనుల్లోని విజయాలను సాధించి మంచి ఆర్థిక పురోగతిని చేకూర్చుకుంటారు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి సువర్ణ రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. కుంభరాశి వారి శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతమవుతారు. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. జీవితంలో సంతోషం రెట్టింపు అవుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ని మా ఛానల్ నుండి మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ మీద క్లిక్ చేసేయడం ద్వారా మేము పెట్టే అన్ని వీడియోస్ని మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ.